హాయ్ గైస్, నేను ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నేను రీసెంట్గా సిద్ధార్థ గారిది ఒక వీడియో అయితే చూసాను అనమాట. హీరో సిద్ధార్థ, మీకు గుర్తున్నాడా? బొమ్మరిల్లు సినిమా హీరో సిద్ధార్థ గారు. సో ఆయనది ఒక వీడియో చూసాను అనమాట, ఒక ఇంటర్వ్యూలో. ఆయన చెప్పినవి నాకు బాగా నచ్చుతాయి అనమాట. సో అందులో నేను ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్ మనకి ఏమని చెప్తూ పెంచుతుంటారంటే, నిన్నందరూ గుడ్ అనాలి, నిన్నందరూ గుడ్ అనాలి అని చెప్పి పెంచుతూ ఉంటాము. అందరూ గుడ్ అనేలా కాదండి పెంచాల్సింది, వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తూ పెంచాలి. సో పక్కన వాళ్ళు గుడ్ అనుకుంటారు అని అంటే ఇంకొకరు బ్యాడ్ అనుకొని ఉండొచ్చు. అంటే మీరు ఒకరికి చేసిన గుడ్ ఇంకొకరికి బ్యాడ్ అయి ఉండొచ్చు. సో ఆయన చెప్పింది నేను ఆయన వేలో అయితే నేను మీతో చెప్పలేను, బట్ నా వేలో నేను కన్వే చేస్తున్నాను అనమాట. ఆయన ఆ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పారనమాట. ఆ వీడియోలో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, నేనైతే ఫ్లైట్ ఎక్కలేదు, ఎగ్జాంపుల్ సరిగ్గా చెప్తున్నానో లేదో తెలీదు. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఒక అనౌన్స్మెంట్ వస్తుందంట. అదేంటి అంటే, మనం గనక ఏదైనా ప్రమాదం జరిగింది అని అంటే పైనుంచి సిలిండర్స్ ఆక్సిజన్స్ అయితే వస్తాయి. మీరు ఫస్ట్ మిమ్మల్ని సేవ్ చేసుకొని మీకు పెట్టుకొని తర్వాత మీ పక్కన పెద్దవాళ్ళున్న పిల్లలున్న వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి అని చెప్పి ఆయన చెప్పిన సందేశం. అందులో నాకు నిజమే కదా, మనం ఫస్ట్ సేఫ్గా ఉండాలి. మనం సేఫ్గా ఉన్న తర్వాత వేరే వాళ్ళని సేఫ్ చేయొచ్చు. సో మన గురించి, మన ఫ్యామిలీ గురించి మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి, తర్వాత సమాజం గురించి ఆలోచించాలి. మనం సేఫ్గా ఉంటేనే మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. ఫస్ట్ మన గురించి మనం ఆలోచించాలి, తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. నా వరకు నేను అదే చేస్తాను, అదే చేస్తున్నాను. ఫస్ట్ నాకు నా ఫ్యామిలీ మాత్రమే ప్రిఫరబుల్, తర్వాత ఎవరైనా సరే. మీరు కూడా మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. వేరే వాళ్ళు ఎవ్వరూ ఆలోచించరు. థ్యాంక్ యూ.